కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ పథకం తీసుకొచ్చింది. ఇందిరమ్మ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు అర్హులు, ఎట్లా అప్లై చేసుకోవాలా, మాకు వస్తుందా లేదా అని చెప్పి మస్తు మందికి డౌట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు వాటిని క్లియర్ చేస్తా. అయితే ఇందిరమ్మ పథకం కింద మనకు 5 లక్షలు ఇస్తుంది. ఒకవేళ ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇస్తుంది. అది 5 విడతలలో ఇస్తుంది. అంటే మనం బేస్మెంట్ వేసుకున్నప్పుడు 1 లక్ష, తర్వాత పైకప్పు చేయించుకున్నప్పుడు 1 లక్ష, తర్వాత గోడలు అదంతా ప్లాస్టరింగ్ అదంతా చేయించుకోవడానికి 2 లక్షలు ఇస్తుంది. ఆ తర్వాత మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెట్లు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 1 లక్ష ఇస్తుంది. అయితే మెయిన్గా ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం అందులో ఖచ్చితంగా కిచెన్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలి అని చెప్తుంది. అయితే ఒక బెడ్రూము, ఒక బాత్రూము, ఒక కిచెన్ ఖచ్చితంగా ఉండాలి, మీరు ఎట్లనన్నా కట్టుకోండి అని చెప్పింది. కానీ మనకు నమూనా కూడా విడుదల చేసింది. ఆ నమూనా కూడా చూద్దాం మనం ఇప్పుడు. అయితే కొంతమంది అంటున్నారు రేషన్ కార్డులు లేవు. ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టిన 6 గ్యారంటీలలో మనం ఏ దాన్ని తీసుకోవాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలంటారు. మా దగ్గర రేషన్ కార్డు లేదు, మమ్మల్ని ప్రభుత్వం మోసం చేసింది, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సరే ఏదైనా కావచ్చు, మీకు ఒకవేళ రేషన్ కార్డు లేదు అని మీరు ఫీల్ అయితే వెంటనే వెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసుకోండి. ఇప్పటికీ 10 లక్షల మంది అప్లై చేసుకున్నారంట రేషన్ కార్డ్స్. మీరు కూడా వెళ్ళి అప్లై చేసుకోండి, రేషన్ కార్డ్స్ వచ్చేస్తాయి. అయితే ప్రభుత్వం మనకు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు అంటే ఫామ్ ఫిలప్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఇస్తుంది. ఏదైతే ఇందిరమ్మ ఉందో, తర్వాత కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ బిల్లు, ఇవన్నిటికీ మళ్ళీ అవకాశాలు ఇస్తుంది మీకు రేషన్ కార్డులు వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి అన్న విషయాలన్నీ చూద్దాం మనం ఇప్పుడు. ప్రజాపాలనలు అప్లై చేసేటప్పుడు ఫామ్ ఫిలప్ చేసిండ్రు కదా, ఆ ఫామ్లో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనకు ఒక కాలం వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనకు వచ్చింది కదా, దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ప్రజాపాలనలో. అప్పుడే మనం అర్హులం అవుతాం. తర్వాత రేషన్ కార్డు ఉంటేనే మనం అర్హులం అవుతాం. ఇది అప్లై చేసి రేషన్ కార్డు ఉంటేనే అర్హులం మనం. అయితే ఇది చూద్దాం. మీరు అప్లై చేసేటప్పుడు రాసిండ్రు, మళ్ళీ ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా చేసిండ్రు. తర్వాత ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి, తర్వాత ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, ఇలా టిక్కు పెట్టాలి. తర్వాత ఇది అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం. అయితే మీ ఇంట్లో ఎవరైనా అమరవీరులు, ఉద్యమకారులు ఉంటే దీనికి అప్లై చేయాలి. అంటే దీంట్లో టిక్ చేయాల్సి ఉంటుంది. అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేయాలి. అమరవీరుల పేరు, తర్వాత అమరులైన సంవత్సరం, ఎట్లా చనిపోయినరు, తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాల్సి ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అయితే పాల్గొంటే ఎస్ అని, లేకపోతే లేదు అని రాయొచ్చు. ఆయనచ్చు సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం. ఒకవేళ మీ మీద కేసులు ఏమన్నా ఉంటే దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు, శిక్ష కాలం, ఇట్లుంటుంది. ఈ కాలంని మీరు ఫిలప్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా అర్హులవుతారు. తర్వాత మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, అది కూడా అటాచ్ చేసి ఉంటే మీకు అర్హులవుతారు. మీకు ఇందిరమ్మ ఇల్లులో 5 లక్షలు వస్తాయి. అయితే ఇది అసలు కొంతమందికి ఉంది డౌట్, ఎట్లా ఇవ్వబోతున్నారు అంటే, ఇప్పుడు మా దగ్గర మేము ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాం, మా పేపర్లు పోయినాయేమో, ఎటు పోయినాయో తెలివయి అని అనుకుంటున్నారు. అట్లేం లేదు. అప్లై చేసిన అన్ని పత్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర పెడితే కలెక్టర్ అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మన ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటారు అసలు నిజంగా ఇల్లు ఉందా ఏముందా అని. కొంతమందికి డౌట్ ఉంది, ఇంకా ఎవరెవరు అర్హులు, ఒకవేళ మా దగ్గర రేషన్ కార్డు ఉంది, తర్వాత మేము అప్లై కూడా చేసినాం అని అనుకుంటారు కదా, వాళ్ళకు మట్టి గోడలు ఉండి పూరి గుడిసున్న వాళ్ళకి వాళ్ళు అర్హులవుతారు. ఇంకోటి పెళ్లి చేసుకొని ఉమ్మడి కుటుంబంలోనే ఉండేటోళ్ళకి కూడా అర్హులే. దీంట్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి కూడా వస్తుంది. అయితే ఫస్ట్ విడతలో 5 ప్లేస్ ఉన్న వాళ్ళకి, ప్లేస్తో సహా ప్లేస్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు, మీరు కట్టుకోవచ్చు. ఒకవేళ ప్లేస్ లేదు అనే వాళ్ళకి సెకండ్ విడతలో ప్లేస్ విత్ డబ్బులు 2 ఇస్తారు అన్నమాట, మీరు అప్పుడు కట్టుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు నమూనా చూద్దాం అసలు ఎట్లుంది, ఇందిరమ్మ ఇల్లు ఎట్లుండబోతుంది. ఇదే నమూనా, ఇట్లుండబోతుంది. వాళ్ళు ఇచ్చే నమూనా మీరు ఎట్లనన్నా కట్టుకోవచ్చు. ప్రభుత్వం మీకు సజెస్ట్ చేస్తుంది ఇట్లా కట్టుకోండి అని చెప్పి. ఇందులో ఖచ్చితంగా మెట్లు ఉండాలి, తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఉండాలి, మొత్తం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండాలి, తర్వాత హాల్ ఉండాలి, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్. ఖచ్చితంగా లోపల ఒక బాత్రూమ్ ఉండాలి, బయట కామన్ బాత్రూమ్ ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మీకు ఎట్లుంటే అట్లా కట్టుకోవచ్చు. ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 4,16,500 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పింది. అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా సెకండ్ విడతలో ఇస్తామని చెప్పింది. అయితే 3,500 వరకే ఇప్పుడు
ప్రస్తుతానికి అనుకున్న కౌంట్ తర్వాత పెరగచ్చు కూడా. ఎందుకంటే రేషన్ కార్డులు మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, ఒక నియోజకవర్గం అంటే చాలా మంది ఉంటారు. ఇంకా 3500 మ్యాటరే కాదు, ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పిండ్రు. గ్రామ సభల్లో దీన్ని నిర్ణయిస్తారు కాబట్టి వెంటనే అడగగానే వెళ్ళిపోండి, మీ ఏవైనా ఆధార్ కార్డులు ఉంటే అవన్నీ వాళ్ళు ఏమేమి అడుగుతారు అవన్నీ తీసుకొని వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులో మీకు ఇండ్లు వస్తాయి. అయితే ఇప్పుడు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళకి ఇది వర్తించదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఉంది కాబట్టి ఇప్పుడు వర్తించదు. అయితే అందరూ వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి. నేను చెప్పినా ఇంకేమైనా అర్థం కాలేవు అట్లా అంటే కింద కామెంట్లో చెప్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మీరు కింద కామెంట్లో చెప్తే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.